అందరికీ నమస్కారము. మీరందరూ సంతోషంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా బావుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మన వీడియోలో మీకు తెలియపరుస్తుంది ఏమిటి అంటే, మీరు కనుక భరించలేని కష్టాల్లో ఉన్నవారైతే రేపు ఎవరికీ తెలియకుండా రాత్రి గురువారం 12 గంటల లోపు ఇలా చేస్తే మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి, అలాగే మీలో ఉన్న ఎటువంటి చెడు శక్తి ఉన్నా కూడా అదంతా కూడా తొలగిపోతుందనమాట. అలాగే మీరు పట్టిందల్లా బంగారమై మీకైతే సకల అష్టైశ్వర్యాలైతే కురిపిస్తాయనమాట. అంత బావుంటుందనమాట ఈ పరిహారము. అందరూ కూడా చక్కగా చేసుకోవచ్చు. చాలా అతి శక్తివంతమైన అలాగే చిన్న పరిహారం అనమాట. మీ జీవితంలో పెద్ద మార్పునైతే తీసుకొస్తుంది. నమ్మకంగా చేసుకోండి. అలాంటి పరిహారాన్ని ఏ విధంగా చేయాలి? ఎలా చేయాలి? ఎవరు చేయాలి? అనేది పూర్తిగా వివరిస్తాను. క్లుప్తంగా చివరి వరకు చూసినట్లయితే మీకు అర్థమవుతుందనమాట. ఈ పరిహారము మీరు ఈరోజు చేసుకోవడం వల్ల అంటే గురువారం రోజున రాత్రి 12 గంటల లోపు మీరు చేసుకోవడం వల్ల మీరు గురుబలాన్నయితే మీకు మీ జ్యోతిష్య శాస్త్రంలో గురుబలం పెంపొందించబడుతుందనమాట. జ్యోతిష్యము తెలిసిన వారందరికీ కూడా ఈ గురుడు గురించి తెలిసే ఉంటుంది. ఎవరి జీవితంలో అయితే అంటే ఎవరి జాతకంలో అయితే గురుడు బలంగా ఉంటాడో అలాంటి గురువు శక్తి అనేది ఉండడం వల్ల మీరు అసలు మంచి స్థాయికి వెళ్తారనమాట. ఆ గురుబలం ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు ఏది పట్టినా బంగారం అవుతుందనమాట. వారు చేపట్టిన పనులన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. మీరు ఖాళీగా కూర్చున్నా కూడా అదృష్టం అనేది మీ ముందుకు వచ్చి పడుతుందనమాట. అన్ని పనులు సక్రమంగా అవుతాయి. అలాంటి గురుబలం అనేది మీకు చేకూరాలంటే మీకున్న ప్రతి ఒక్క కోరిక కూడా తీరాలి అనంటే ఈరోజు పరిహారం తెలుసుకోవాల్సిందే. అలాగే మీరు చేయాల్సిందే అన్నమాట. అయితే ఆ పరిహారం ఏంటో చూద్దాము. అయితే ఈ పరిహారం చెప్పబోయే ముందు నాదొక విన్నపము. మీరు గనక నా ఛానల్‌ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా చాలా మంచి విషయాలైతే మీకు తెలుస్తాయి. ప్రతి ఒక్కరు వారి జీవితంలో సమస్యలనేది ఉంటూనే ఉంటాయి ఏదో రకంగా. అలాంటి సమస్యలకు పరిష్కారాలనేది పరిహారాల రూపంలో ఈ వీడియోలో చెబుతున్నాను ఈ ఛానల్‌లో. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి కూడా ఒక లైక్ చేస్తే నాకు సపోర్టివ్‌గా ఉండి ముందు ముందు మంచి వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకొస్తాను. మీకెలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నేను ఖచ్చితంగా మీకు వీడియో రూపంలో అందిస్తాను. కాబట్టి అయితే ఇప్పుడు మనము ఈ పరిహారాన్ని ఎలా చేసుకోవాలనేది చెప్తాను. గురువారం అనేది చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తూ ఉంటాము. ఇలాంటి గురువారం రోజున గనక మీరు వేకువజామునే లేసి మీరు తలంటు స్నానం చేసిన తర్వాత సూర్యునికి నమస్కరించుకొని నేను చెప్పిన విధంగా మీరు చేయండి. అయితే మనం గురువారం రోజు అనేది వారంలో ఒక మంచి తిథిగా అంటే ఒక మంచి రోజుగా పరిగణిస్తూనే ఉంటాము. అయితే ఇలాంటి గురువారం రోజున మీరు పసుపు బట్టలు కట్టుకున్నట్లయితే మీకు ఆ రోజంతా కూడా శుభమే కలుగుతుందన్నమాట. ఈ చిన్న పరిహారం అయితే గుర్తుంచుకోండి మర్చిపోకుండా. ప్రతి గురువారం కూడా మీరు పసుపు బట్టలు ధరించండి. ఒకవేళ మీకు వేలు లేనట్లయితే మీరు తూడ్చుకునే బట్టల్లో అంటే మీరు తూడ్చుకునే టవలు కానీ, మీరు ఉపయోగించే ఎలాంటి క్లాతులైనా అలాంటి వస్తువులనేవి పసుపు రంగులో ఉండేటట్టు చూసుకోండి. ఇలా జాగ్రత్తలు పడండి. ఇలా మీరు చేయడం వల్ల అసలు మీకు గురుబలం అనేది మీ జీవితంలో చేకూరుతుందన్నమాట. అయితే మీకు అపారమైన సంపద కూడా ఆనందం అంటే సంపదతోనే కదండీ మనందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చేది. అయితే మీకు సంపద అయితే ఖచ్చితంగా తోడ్పడుతుందన్నమాట ఇలా చేస్తే. అయితే గురువారం అనేది అత్యంత పవిత్రంగా భావిస్తూ ఉంటాము. కాబట్టి అలాంటి గురువారం రోజున మీరు పసుపు రంగును ధరించడమే కాకుండా ఒక నెంబర్ రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరైతే చేయండి. అయితే దీనికి గానంటే ఈ పరిహారం అయితే మీరు పడుకునే లోపు చేయాల్సి ఉంటుంది. రాత్రి 12 గంటల దాటిన తర్వాత మాత్రము మీరు చేసినా కూడా లాభం ఉండదనమాట. కాబట్టి మీరు రాత్రి 12 గంటల లోపు మాత్రమే చేయండి. అలాగే మీరు పడుకునేటప్పుడు ఈ పరిహారం చేయవలసి ఉంటుంది. ఇది విశ్వానికి సంబంధించిన ఒక నెంబర్ అండి. కాబట్టి ఇలాంటి విశ్వానికి సంబంధించింది మీరు పడుకునే ముందు గనక చేసినట్లయితే అసలు మీకు తిరుగుండదనమాట. ఖచ్చితంగా మీరు అసలు ఈ పరిహారం చేసినట్లయితే మీరు అసలు కామెంట్ పెట్టకుండా ఉండలేరనమాట. అంత బావుంటుంది. ఇది చేసిన వారందరూ కూడా అసలు ఇప్పుడు చాలామంది బావున్నారు. అలాంటి పరిహారాలే నేను మీ ముందుకు తీసుకొస్తాను. అయితే నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో ఇలా 4 పలకలు ఒకే విధంగా ఉండాలనమాట. మనకు చతుర్భుజ ఆకారంలో ఉండాలనమాట. ఇలాంటి ఒక పేపర్‌ను మీరు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరైతే ఇదిగో ఇలా ఇలా స్క్వేర్ షేప్లో అయితే ఉండవలసి ఉంటుంది. ఇలాంటి పేపర్ అనేది మాత్రమే తీసుకోవాలి మీరు. అస్సలు కూడా గీతలు ఉన్న పేపర్ అయితే తీసుకోకూడదు. మీరైతే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అదే అనమాట. ఎటువంటి గీతలైతే ఉండకూడదు. తెల్లని పేపర్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే చతుర్భుజం ఇలాంటి 4 పలకలు గల సమానంగా 4 పలకలు గల పేపర్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంకొకటి ఏంటంటే మీరు బ్లూ కలర్ పెన్ కానీ అలాగే గ్రీన్ కలర్ పెన్ కానీ ఉపయోగించవలెనమాట. రెడ్ కలర్ పెన్ అయినా కూడా లేకపోతే నలుపు కలర్ పెన్ అయినా అస్సలు కూడా వినియోగించకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ఎలా పడితే అలా చేసుకుంటే మాత్రం అస్సలు కూడా జరగదనమాట. చిన్న చిన్న లోపాలు చేయడం వల్లనే మీరు సమస్యలు అనేది అంటే కోరికలు అనేది తీరకుండా ఉంటాయన్నమాట. కాబట్టి మీరు గురువారం రోజున పసుపు రంగు దుస్తులను ధరించి అలాగే ఈ పరిహారం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకసారి చెబుతున్నాను. బ్లూ కలర్ పెన్ను కానీ అలాగే గ్రీన్ కలర్ పెన్ను కానీ ఉపయోగించుకోవాలి. గీతలు లేనటువంటి పేపర్ మాత్రమే తీసుకోవాలి. అలాగే 4 పలకలు సమానంగా ఉన్న పేపర్ను మాత్రమే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక తీరిపోవాలి అనేదైతే అసలు రాయకూడదు. తీరిపోయింది అని రాయండి. అంటే ఉదాహరణకి ఏంటి అంటే ఇప్పుడు మీకు వివాహం కావాలి, లేకపోతే డబ్బు కావాలి. మీ పలానా వాళ్ళు ఎవరైనా డబ్బు ఇవ్వాలి మీకు. నాకు డబ్బు ఇచ్చారు, నాకు వివాహం అయింది. అలా 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 రాయాలన్నమాట. తీరిపోయింది అన్నట్టుగా. మీరు తీరిపోవాలి, రావాలి, పోవాలి అని రాసినట్లయితే అలాగే ఉండిపోతుంది ఆ కోరిక. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు మీకు ఇక్కడ చెప్తున్నాను. ఇవి చూడండి. బ్యాంకు అంటే మీకు ఒకవేళ బంగారము తాకట్టు నుండి విడిపించాలి అనుకోండి. బంగారం తాకట్టు నుండి విడిపించాను ఇలా విడిపించాను అని రాయాలి. విడిపించాలి అని రాయకూడదు. అయితే ఇంకొకటి నేను తెలుగులో రాశాను కదా, మీరు ఏ ఏ లాంగ్వేజ్ మీకు వస్తుందో ఆ భాషలో అయితే మీరు రాసుకోవచ్చు అన్నమాట. ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఏ భాష మీకు రాయవచ్చో ఆ భాషలో మీరు రాసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏమిటంటే అసలైన ముఖ్యం అన్నమాట. ఇలా మీరు కోరికను ఈ పేపర్కి ముందు భాగంలో రాశారు. తిప్పిన తరువాత ఇక్కడ అసలైన విషయం దాగి ఉంది. ఇలా మీరు 8, 8, 8 గుర్తుపెట్టుకొని చూడండి. చక్కగా చూడండి. 8, 8, 8 888 నెంబర్ అనమాట. ఇది ఏంజల్ నెంబర్. మీరు కనుక ఇలా మీ కోరికను ముందు రాసి వెనక ఏంజల్ నెంబర్ను రాసినట్లయితే మీకున్న కోరిక అయితే ఖచ్చితంగా తీరిపోతుంది. రాసి పెట్టుకోండి. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మీరు ఒక్క కోరిక మాత్రమే రాయాలి. ఏదో రాయమన్నాను కదా, ఖచ్చితంగా తీరుతుంది కదా అని అంటే అన్నీ కూడా రాయకూడదు. ఒక్క కోరిక అయితే మాత్రమే రాయాలి. రాత్రి 12 గంటల లోపు మీరు పడుకునే ముందు మాత్రమే చేయవలసి ఉంటుందన్నమాట. ఇలాంటి ఒక పేపర్ను తీసుకొని మీరు రాసిన తర్వాత మనసులో అనుకోండి, నేను బంగారము తాకట్టు నుండి విడిపించాను అనుకోండి. అలా మనసులో ఒక్కసారి కళ్ళు మూసుకుని అనుకున్న తర్వాత మీరు పడుకునే దిండు కింద అనేది ఇది పెట్టుకోండి. ఎవ్వరికి కూడా చెప్పకుండా చేయండి. ఎందుకంటే ప్రతిఫలం వచ్చినాక చెప్పండి, కానీ ముందుగా అయితే ఎవరికి కూడా చెప్పకండి. ఇలా మీరు పడుకునేటప్పుడు దిండు కింద పెట్టుకొని తెల్లారి మళ్ళీ ఒక దగ్గర భద్రపరచండి. ఈ పేపర్ని మీరు చించనవసరం లేదు, మీరు మలవనవసరం లేదు. ఇలాగే పెట్టండి. ఇలా పెట్టిన పేపర్ అనేది ఇలా రాసిన పేపర్ అనేది దిండు కింద పెట్టుకొని లేచిన తర్వాత ఒక దగ్గర పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈరోజు నైట్ పెడితే పొద్దున తీయాలన్నమాట. ఈ పేపర్ని ఒక దగ్గర పెట్టుకోండి. అలాగే రేపు కూడా ఇదే కోరికను మళ్ళీ ఇంకొక పేపర్ తీసుకోవాలి. ఇలా నేనైతే ఇందాక పేపర్ను కట్ చేశాను కదా, అట్లా ముక్కలుగా ఇదే ఆకారంలో మనము కట్ చేసుకొని ఈ కోరికని మళ్ళీ రాయాల్సి ఉంటుంది.
తెల్లారి తీసిన తర్వాత ఒక దగ్గర పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక పేపర్ తీసుకొని మళ్ళీ ఇలాగే మీ కోరికను రాసి వెనక 888 నెంబర్ ఏంజల్ నెంబర్ని మీరు రాసి ఇలా 8 రోజులు మీరు ఇలా చేయవలసి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. 8 రోజులు చేసిన తర్వాత 9వ రోజు వరకు ఖచ్చితంగా మీ కోరిక అనేది, మీరు అప్పుల బాధ నుండైనా లేకపోతే ఇలాంటి కోరికలు ఉన్నా కూడా మీకు మార్పు అనేది మీరైతే గమనిస్తూనే ఉంటారన్నమాట. కాబట్టి 8 రోజులు ఇలా చేసిన తర్వాత 9వ రోజు మీరు రాత్రి సమయంలో ఈ 8 పేపర్లు అయినాయి చూసారా, ఆ 8 పేపర్లను కూడా మీరు ఇంటి లోపల కాల్చకూడదు. ఒక అగ్గిపెట్టె తీసుకొని వెళ్ళి మీరు బయట ఈ 8 పేపర్లను అయితే అగ్గిపెట్టెతోని కాల్చవలసి ఉంటుంది. కాల్చి ఆ బూడిదను ఆ పేపర్ది వస్తుంది కదా, అలాంటి బూడిద అనేది మీరు ఎవ్వరు తొక్కని ప్రదేశంలో అయితే వేయవలసి ఉంటుందన్నమాట. అర్థమైంది కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే మాత్రము మళ్ళీ నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా చెప్తాను. ఇలా మీరు ఆ కాగితం అనేది ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వేయాల్సి ఉంటుంది బూడిద అయిన తర్వాత. ఇలా మీరు అన్నీ కాల్చేసిన తర్వాత మనసులో ఒకటి గట్టిగానండి, నా కోరిక తీరిపోయింది, విశ్వం నన్ను అన్ని విధాలుగా చూసింది, నాకున్న అన్నీ కూడా, మీకు ఏ బాధ ఉన్నా కూడా విశ్వంతో చెప్పుకోండి, అన్నీ తీరిపోతాయి, సంతోషం అండి. ఇలా చేసుకోండి, మంచి జరిగిన తర్వాత నాకు తెలియచేయండి.